శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయికీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క ఆలయంలో 16/12/2025 నుంచి 14/1/2026 బుధవారం భోగి పండుగ దాకా ప్రతిరోజు కూడా ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా 6 రోజులు అయిపోయాయి. 6 పాసురాలు గడిచిపోయాయి. ఈరోజు 7వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి విశేషాంశాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే నిన్నటి పాసురంలో మొట్టమొదటి 5 పాసురాలు ఒక పార్ట్ అని చెప్పుకున్నాం కదా. 6వ పాసురం నుంచి 15వ పాసురం దాకా 10 మంది విశిష్టమైనటువంటి వ్యక్తులని లేపే క్రమం ప్రారంభమైంది. నిన్నటి రోజున ఒక గోప బాలికని లేపాం. ఎట్లా లేపాం? విన్నావా, వినపడలేదా అని. ఏంటి? హరి 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 మునివరుగళం యోగిగళం, మునులు యోగులు కూడా హరినామస్మరణ చేశారు కదా. ఆ హరినామస్మరణ వినపడలేదా నీకు? వాళ్ళు హృదయంలో ఉన్నటువంటి శ్రీహరిని ధ్యానిస్తూ నిద్ర లేస్తూనే హరి 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 అని చెప్పి తలుచుకుంటూ లేచారు కదా. ఆ హరినామస్మరణ నీకు వినిపించలేదా అంటూ ఆ బాలికని లేపారు. ఈరోజు ఏంటంటే, సరే ఒక అమ్మాయి లేచింది కదా, సరిపోతుందిలే, 10 మంది విశిష్టమైనటువంటి వ్యక్తుల్లో ఒకళ్ళు వచ్చేసారు, ఇంకొకళ్ళని లేపినా లేకపోయినా ఏమవుతుందిలే అని వెళ్ళిపోయేలాంటి వాళ్ళు కాదు మన వాళ్ళు. అయినా సరే అందరినీ కలుపుకుని వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళేను. ఎందుచేతంటే భగవంతుని కంటే కూడా భాగవతులు అంటే పరమ ప్రీతి. మనందరికీ కూడా తెలియాల్సింది ఇదే. భగవంతునికి నమస్కారం చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన ఏం ఫీల్ అవ్వట. కానీ ఆయన భక్తులని కనుక దూరం పెడితే వెంటనే ఆయనకి కోపం వచ్చేస్తుంది. అందుకే భాగవతోత్తములైనటువంటి మిగతా వాళ్ళని కూడా లేపి తమ గోష్ఠిలో కలుపుకొని కృష్ణనామాన్ని పాడుకుంటూ వెళ్ళిపోవాలని అనుకున్నారు తప్పితే, ఎవరో ఒకళ్ళే వచ్చారు కదా మిగతా వాళ్ళు రాకపోయినా పర్వాలేదు అని అనుకునేటటువంటి వాళ్ళు కాదు మన గోదా తల్లి అంతా కూడా. అందుచేత ఈరోజు 7వ పాసురంలో ఇది కూడా నిన్న ఎలాగైతే శ్రవణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందో, వినలేదా అని అంది కదా నిన్న. వినలేదా అని నిన్నంది, ఇవాళ విన్నా కూడా పడుకునే ఉన్నావా? బస్సు హారను కొట్టేశారు, అందరూ వచ్చేస్తారు, ఇంకా పడుకున్నావేంటి? త్వర రావాలి కదా. అయ్యో బాబోయ్, నాకేంటి మెలకు రాలేదు, నేను తొందరగా వెళ్ళిపోవాలి, వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు అని త్వర రావాలి కదా. అలా కూడా రాలేదేంటి? ఎందుకంటేట ఇవాల్టి లేపేటటువంటి గోపబాలిక ఇప్పుడే భగవంతుని యొక్క అనుభవంలో కొత్తగా ప్రవేశించింది. అంటే పాప అందరూ వెళ్తున్నారు, ఎలా ఉంటాడో పరమాత్మ చూడాలి చూడాలి, అనుభవం కొత్త. భగవంతుని యొక్క ఇంతకు ముందు పాపం ఏ రకమైనటువంటి అనుభవాన్ని పొంది ఉండలేదు ఆమె, ఇప్పుడే కొత్తగా పొందుతోంది. అందుచేత కొత్తగా ఉందేమో ఆ భగవత అనుభవాల్లో ఓలలాడుతూ ఉందన్నమాట. నిన్నటి రోజున శ్రవణ భక్తి ఎలాగైతే చెప్పిందో అమ్మవారు, ఈ రోజు కూడా శ్రవణ భక్తి. ఎప్పుడైనా అంతే, మనం భగవంతుని గురించి వినాలి, తెలుసుకోవాలి అంటే ముందు వినాలి ముందర ఆయన గురించి. మనం చూడండి, ఇప్పుడు నిన్నటి రోజున ఏం చేసాం? పక్షుల కిలకలారావాలు వినలేదా? ఆలయంలో శంఖధ్వని వినలేదా? ఆ 2 పక్షులు కిలకలారావాలు ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ అవి కూడా రాత్రంతా నిద్రపోకుండా కిలకలారావాలతో ఉన్నాయేమో, అది తెల్లవారిన దానికి గుర్తు కాకపోవచ్చు. కానీ అలాగే శంఖధ్వని ఏమో వాళ్ళ అవసరార్థం ఎందుకు వాయించుకున్నారో శంఖం, అది కూడా తెల్లవారిన దానికి గుర్తు కాదేమో. కానీ హరినామస్మరణ ఉంది చూసారా, అది కేవలం నిద్ర లేచేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ నోట్లోంచి వచ్చే హరి 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 హరినామస్మరణ. అంటే హరినామస్మరణ పొద్దున్నే వినపడింది అంటే ఖచ్చితంగా తెల్లవారింది అనడానికి గుర్తే. కాబట్టి ఆ హరినామస్మరణ నీకు చెవులకు వినిపించింది కదా. అంటే మనం చూడండి, ఏ పురాణాలో వింటాం, ఏ ఇతిహాసాలో వింటాం, అలా వినడం అప్రయత్నంగా జరగచ్చు. అప్రయత్నంగా జరిగితే దానివల్ల మనకి కుతూహలం ఏర్పడచ్చు. అబ్బో, అబ్బాయిని ఫలానా ఆయన రామాయణం ఎంత బాగా చెప్పారో, ఫలానా ఆవిడ తిరుప్పావ ఎంత బాగా చెప్తుందో, కుతూహలం అన్నమాట. దాంతో ఇంకా దగ్గరగా కూర్చుని వింటే ఇంకెంత బాగుంటుందో అని అనిపిస్తుంది కదా. అంటే
నీకు మంచి కాలం ఆసన్నమైంది అనమాట. మంచి రోజులు వచ్చినప్పుడే మంచి బుద్ధులు పుడతాయి కదా. భగవంతుని గురించి వినాలి, భగవంతుని గురించి పాడాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి అన్న ఆలోచన వచ్చింది అంటే నీ జీవితంలో చీకటి రోజులు వెళ్ళిపోతున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి అని గుర్తు అనమాట. అదొక్కటే గుర్తు. అందుచేత హరి 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 అని హరినామస్మరణ వినలేదా అంటూ శ్రవణ భక్తికి మొట్టమొదటి పెద్ద పీట వేసింది అమ్మవారు. మనకి కూడా చూడండి, నవవిధ భక్తి మార్గాలలో శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం సఖ్యం దాస్యం ఆత్మ నివేదనం అంటూ మనకి నవవిధ భక్తి మార్గాలు చెప్పారు. శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. సఖ్యము ఆత్మ నివేదనము ఈ 9 రకాల విధానాలలో ఏ విధానాన్ని పట్టుకున్నా సరే తరించిపోతాం. అందులో బాగా పట్టుకోవాల్సింది ఏంటంటే శ్రవణము. కాబట్టి ఈ రోజు అమ్మవారు ఏమంటారు, విన్నా కూడా ఇంకా నిద్రిస్తూనే ఉన్నావా, విన్నా కూడా నువ్వు లేవట్లేదేంటి అంటుంది. నిన్నటి రోజు ఏం చెప్పుకున్నాం మనం, హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం, ఓంకారం అంటే శంఖనాదం, హరినామస్మరణ హరి ఓం అంటాం కదా. ఎందుకని శ్రీ గురుభ్యో నమః హరి ఓం? గురువు అనేవాడు మనకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఆ జ్ఞానానికి ప్రతీకలుగానే పక్షుల్ని చూపించింది అమ్మ నిన్నటి పాసురంలో. మనకి అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మనకి ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి మసి ఉన్నంత కాలము, మసి పూసిన అద్దంలో మన మొహం ఏమైనా కనబడుతుందా క్లియర్గా? ఆ మసి తొలగిస్తేనే అద్దంలో మన ప్రతిబింబం చాలా స్పష్టంగా చూడగలం. అలాగే అజ్ఞానంలో ఉన్నాం, అజ్ఞానం అనే చీకటిలో ఉన్నాం, ఆ చీకటిని తొలగించేవాడు ఎవడు? గురువే. ఆయన జ్ఞానాంజనం, జ్ఞానం అనే కాటుకను పెడతాడు మనకి. ఆ కాటుక వల్ల కళ్ళకి చల్లదనం వస్తుంది, కళ్ళు బాగా కూడా కనబడతాయి. దాంతో మనకు ఉన్నటువంటి అజ్ఞానం అంతా పటాపంచలైపోతుంది. అందుకనే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అంటూ మనం ఈ వ్రతాన్ని ప్రారంభించుకుని, అలాగే విఘ్నేశ్వర పూజ కూడా చేసుకుని, ఇప్పుడు మొదటి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తులని కూడుకుంటూ వెళ్ళాలి. కాబట్టి నిన్నటి రోజున ఒక గోపబాలికని లేపి, ఈరోజు రెండవ గోపబాలికని లేపే క్రమంలో 7వ పాసురంలోకి అడుగుపెట్టాం. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు 7వ పాసురంలో ఉన్నటువంటి విశేషాంశాలు మనం తెలుసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. కీసుకి సెన్రెంగం అనే చాత్తన్ கலந்து பேசின பேச்சரவம் கெட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பெயர்த்தும் வாசனருங்களாய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திருவேல் ஒரெம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగలే శరణం. ఇక్కడ కేసుకి సెన్రింగం అనే చాత్తన్ కలందు పేసిన పేచరవం కేటిలయ్యో. కీసు కీచుమంటూ భరద్వాజ పక్షులు అరుస్తున్నాయి. నిన్న మామూలు పక్షులే, ఇవాళ భరద్వాజ పక్షులు. భరద్వాజ పక్షులు అంటే కొంచెం జ్ఞానవన్న పక్షులు ఇవి. భరద్వాజ మహర్షి ఎంత జ్ఞానవంతుడో తెలుసా? భరద్వాజ మహర్షిట ఆయన వేదాలు చదవాలని చెప్పి ఒక సంకల్పం పూనుకొని ఇంకా మిగతావన్నీ మానేసి కేవలం వేదం మీద దృష్టి పెట్టి వేదాలు చదువుతున్నారు. చూస్తూ ఉండంగానే 100 సంవత్సరాలు అయిపోయింది. అయ్యో నేను చదవాల్సింది ఇంకా చాలా ఉందే అని అనుకుని బ్రహ్మగారిని అడిగి ఇంకొక 100 సంవత్సరాలు తెచ్చుకున్నారు. మళ్ళీ అయిపోయాక ఇంకో 100 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి, కానీ వేదం మాత్రం ఇంకా చదవడం అవ్వలా. అయ్యో ఇంకో 100 సంవత్సరాలు ఉంటే నేను పూర్తి చేసేస్తాను అని మళ్ళీ బ్రహ్మగారిని అడిగితే పాప ఆయన ఇంకొక 100 సంవత్సరాలు కూడా ఆయనకు ఆయుర్దాయం ఇచ్చారు. ఇస్తే ఆ 100 సంవత్సరాలు కూడా పూర్తి చేశారు. అబ్బో నేను ఎంతో తెలిసేసుకున్నాను అనుకున్నారు ఆయన. వెంటనే బ్రహ్మగారు పెద్ద పెద్ద రాసులలోంచి 3 గుప్పిళ్ళు తీసి, నువ్వు తెలుసుకుంది ఇంతేనయ్యా అంటే వేదాన్ని తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. అలాంటి వేదాన్ని 3 పురుషాయువులు అంటే 300 సంవత్సరాల పాటు చదివి 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 ఆయన తెలుసుకున్న జ్ఞానవంతుడు. కాబట్టి ఈ రోజు మన పాసనంలో ఉన్నటువంటి పక్షులు అంతటి జ్ఞానవంతులు అని చెప్పడానికని చెప్పి భరద్వాజ పక్షులు కీచు కీచుమంటూ అరుస్తూ ఉన్నాయి. వినలేదా, నీకు వినిపించలేదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. భరద్వాజ పక్షులు అంతటి జ్ఞానవంతులు ఈ రోజు ఉన్నటువంటి పక్షులు అవి. కాబట్టి తెల్లవారిందిలే అంటున్నారు. భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయని అన్నారు కదా,
ఏమర్రా, మీకు ఒక విషయం తెలుసా? సీతారాములు పెళ్ళైన కొత్తల్లో రాత్రి తెల్లవార్లు కబుర్లే చెప్పుకుంటూ ఉండేవారు. పాపం ఆ కబుర్లు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉన్నట్టుండి తెల్లవారిపోయేది. ఎప్పుడు తెల్లవారిందో తెలిసేది కాదు. బహుశా ఇవి కూడా రాత్రి తెల్లవార్లు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాయి. మీరు అటు ఇటు తిరుగుతున్నారు కదా, నిద్ర పట్టక అలా చేస్తున్నాయేమో. భరద్వాజ పక్షులు కీచు కీచుమని కబుర్లు చెప్పుకుంటున్నాయన్నది తెల్లవారిన దానికి గుర్తు కాదర్రా అని చెప్తే, అబ్బబ్బా కాదు కాదు, అవి తెల్లవారేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుని వెళ్తున్నాయి. నువ్వు ఏ తీసుకెళ్తావు ఆహారం కోసం, నువ్వు ఎటువైపు వెళ్తావు, భార్యాభర్తలు మరి మాట్లాడుకుంటారు కదా, నేను ఇటువైపు పనిలోకి వెళ్తాను, నువ్వు అటువైపు పనిలోకి వెళ్ళి, నేను ఇలా ఆహారం తెస్తాను, నువ్వు ఇలా ఆహారం తేని మాట్లాడుకుంటాయి కదా. అలా మాట్లాడుకుంటున్నాయమ్మా నిజంగానే. నువ్వు లేచిరా అంటే, అబ్బబ్బే అవి మాత్రం నేను వినను. పక్షుల ధ్వనిని తెల్లవారింది అనడానికి గుర్తుగా నేను వినను అంటుంది లోపల ఉన్నటువంటి గోపికామ్మ తల్లి. అంటే మన ఇక్కడ భరద్వాజ పక్షులు కీచు కీచుమని మాట్లాడుకుంటున్న మాటలు ఏంటి? జ్ఞానవంతులైనటువంటి బ్రాహ్మణోత్తములు ఉదయాన్నే లేచి ఆ వేదాన్ని తమ శిష్యులకి చెప్తున్నారు. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చదువుకుంటే బాగా చదువు అబ్బుతుందని చెప్తారుగా, అందుకని గురువు గారు ఏం చేశారు? బ్రాహ్మీ ముహూర్తంలోనే ఆ వేదాన్ని తన శిష్యులకి అందిస్తున్నారు. ఆ ధ్వని వినిపించలేదా అని అంతరార్థం. పైకి కనిపించేదేంటి? భరద్వాజ పక్షుల యొక్క కీచుకీచు ధ్వని. ఇంటర్నల్ గా ఉన్న మీనింగు, వేదాధ్యయనం చేసేవాళ్ళు పొద్దున్నే లేచి వేదం చదువుకుంటున్నారమ్మా, నీకు అది వినిపించలేదా అని అంటారు. అంటే మనకు ఒక అనుమానం రావచ్చు. నిన్నటి రోజునే చెప్పుకున్నాం, వీళ్ళు పడుకునేటటువంటి నిద్ర మనందరము పడుకున్నటువంటి సామాన్యమైన తామస నిద్ర కాదు. మనం పడుకునేటటువంటి ఒళ్ళు తెలియని నిద్ర అయితే కాదు. వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు. ఈ గోపికామ్మ తల్లులందరూ కూడా కృష్ణోన్మత్తతలో, కృష్ణుని ధ్యానంలో, కృష్ణునితో రమిస్తూ, కృష్ణుడినే తలుస్తూ, కృష్ణుడితో క్రీడిస్తూ, కృష్ణుడితో ఉన్నారు వాళ్ళు. అందుచేత వాళ్ళకి రాత్రికి పగలికి తేడా తెలియదు. ఈ గోపికామ్మ మన గోదా తల్లి చెప్పంగానే, అబ్బబ్బే ఆ ధ్వనిని నేను స్వీకరించను, తెల్లవారింది అనడానికి గుర్తుగా అని చెప్తారు. వీళ్ళు మళ్ళీ పైగా మాటలు అనలేదు, ధ్వని అన్నారు. అంటే మీనింగ్ని పట్టుకో, వేదాధ్యయనం వినిపిస్తోంది కదా, ఆ అర్థాన్ని నువ్వు పట్టుకో అంటే వాళ్ళు అంటారు పేయి పెన్నే అంటారు. అంటే పిచ్చి పిల్ల, మనం ముద్దుగా అంటాం కదా, పిచ్చి పిల్ల ఎంత చెప్తున్నానే నీకు వినవేంటే అంటాం కదా. అలాగా, ఓ పిచ్చి పిల్ల నీకేమి తెలియట్లేదు, నువ్వు ఒక్కదానివే భగవంతుడితో కలిసి భగవద్ అనుభవాన్ని అనుభవించాలనుకుంటున్నావేమో. ఒక్కళ్ళు భగవద్ అనుభవాన్ని అనుభవించకూడదు, మా అందరితో కలు, ఇంకా బాగుంటుంది అదంతా కూడా. ఈ అమ్మాయి కొత్త పిల్ల అని చెప్పాను కదా, అమ్మాయికి ఎలా ఉండాలో ఎలా చేయాలో తెలియదు, నిష్ణాతురాలే జ్ఞానంలో, కానీ నలుగురితో కలిసి భగవద్ అనుభవాన్ని పంచుకోవాలి అని కూడా తెలియని అమాయకురాలన్నమాట. అందుచేత ఓ పిచ్చి పిల్ల, మా అందరితో కలిస్తే నీకు ఇంకా బాగుంటుంది, నువ్వు ఒక్కదానివి ఏకాంతంగా భగవంతుణ్ణి అనుభవించడం కాదు, మా అందరితో కూడా కలువు అంటూ పిచ్చి పిల్ల అని చెప్తున్నారు. సరే, ఇంకా ఏవైనా గుర్తులు చెప్పండి అంటుంది లోపల ఉన్నటువంటి గోపబాలిక. వెంటనే కాసుం పిరప్పం కలగలపక్కై పేర్తూ వాసనరుంగుల్ లచ్చియార్ అంటే కాసుం పిరప్పం, ప్రతి స్త్రీ మెడలో కూడా మాంగల్యం ఉంటుంది కదా, 2 మంగళసూత్రాలు ఉంటాయి కదా బిళ్ళలు, దాంట్లో ఒక దాన్ని కాసు అంటారట, ఇంకో దాన్ని పిరప్పం అంటారట. ఆ కాసుం పిరప్పం అన్న చప్పుళ్ళు, తర్వాత వీళ్ళు కేశపాసాల నుంచి వెలువడే సువాసనలు, గాజుల గలగలలు, ఇవన్నీ కూడా శబ్దాలుగా వినపడుతున్నాయి, నీకు తెలియట్లేదా? ఎందుకలా అన్నారు అంటేట, వ్రేపల్లెలో గోపికలందరికీ నిత్యకృత్యం ఏంటి? వెన్న తీయడమే. వాళ్ళు పాలు తోడుపెట్టుకోవడం, పెరుగవడం, వెన్న తీయడం, చిలకడం, నెయ్యి చేయడం, మళ్ళీ దాన్ని అమ్ముకోవడం, ఇదే కదా నిత్యకృత్యం. మరి వాళ్ళందరూ కూడా పైగా పుణ్యవంతులు, వాళ్ళకి నిత్యకృత్యమైనటువంటి పెరుగు చిలికేటప్పుడు మనలాగా ఉల్లి చిన్న చిన్న గిన్నెలో చిలుకుతారేంటి? వాళ్ళకి పాడి పంట సమృద్ధిగా ఉంది. అందులో కృష్ణయ్య ఎప్పుడైతే రేపల్లెలో పుట్టాడో పాడి పంట వృద్ధి అయిపోయింది. దాంతో ఎక్కువ పాడి పంట ఉందేమో, చక్కగా పెరుగుని గట్టిగా తోడుకున్న పెరుగులోకి కవ్వాన్ని గుచ్చి పాపం చాలా శక్తితోటి ఇలాగా వాళ్ళు చిలుకుతున్నారు వెన్నని. చిలికేటప్పుడు ఎంతో బలం ఉపయోగించడం వల్ల వాళ్ళు తల్లో కొప్పుల్లో పెట్టుకున్నటువంటి పూలు జారిపోతాయి, కేశాలన్నీ కూడా జారిపోతాయి, చేతుల గాజుల శబ్దాలు వినపడుతూ ఉంటాయి, ఆఖరికి మెడలో మాంగళ్యం కూడా చప్పుడు చేస్తూ ఉంటుంది అంటూ వీళ్ళ దృష్టి అంతా ఎందుకు చేస్తున్నారు ఈ పని? కృష్ణ పరమాత్మకి వెన్నపూస పెట్టాలి. వాళ్ళకి ఒకటే,
ఏ పని చేయండి, కృష్ణుడికి పాలు ఇవ్వాలి, కృష్ణుడికి వెన్నపూస పెట్టాలి, కృష్ణుడికి పెరుగు ఇవ్వాలి, అందుకోసమే వీళ్ళు పని చేస్తారు, లేకపోతే పనే చేయరు. అందుచేత కృష్ణుడికి వెన్న తీసి ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు మధిస్తున్నారు. చిలకడం కాదు, మామూలుగా మనం చిన్న గిన్నెలో క్రమ వేసి చిలికేంత కాదు, మదనే. దది మదన క్రీడ అంటారు. ఇది చాలా విశేషమైనటువంటి పాసురం. ఇది తెలుసుకుని తీరాలి. ఇది తెలుసుకుంటేట క్షీరసాగర మథన వృత్తాంతం ఎంత విశేషమైనదో ఈ పాసురం అంత విశేషమైనది అని చెప్తారు. ఈ దది మదనం చేస్తున్నారు, ఇక్కడ పెరుగుని మధిస్తూ ఉన్నారు. పెరుగుని వాళ్ళు ఎంత బాగా చేస్తారు అంటేట, వాళ్ళకి నిత్యకృత్యం పెరుగు తరచడమే కదా. వీళ్ళు అదొక పవిత్రమైన కార్యంలాగా చక్కగా స్నానం చేసి తల దువ్వుకుని పువ్వులు పెట్టుకుని చక్కగా మొహానికి కాళ్ళకి కూడా పసుపు రాసుకుని మాంగళ్యానికి కూడా పసుపు రాసుకుని ఎంతో పవిత్రంగా ఆ కొండకు ఒక నమస్కారం చేసుకుని అప్పుడు పెరుగు చిలుతారు. మనం పొద్దున్నే లేస్తూనే నోట్లో బ్రష్తో పొయ్యి మీద కుక్క పెట్టేస్తాం, ఎందుకంటే క్యారేజ్ అయిపోతుందిగా, చలికి మెలకు రాదు, పడుకుంటాం. వాడు 7 గంటలకు వెళ్ళిపోవాలి, 6 గంటలకు కుక్కర్ పెట్టేయాలంటే నోట్లో బ్రష్ పొయ్యి మీద కుక్కరు రెండూ ఉండాలి. ఎప్పుడూ కూడా మనం ఎంత శౌచాన్ని పాటిస్తామో భగవంతుడు మన దగ్గరికి అంత తొందరగా వస్తాడు. అంతేకాని ఎప్పుడైనా నేను ఇలా అంటున్నానని ఎవ్వరూ ఏమనుకోవద్దు. స్నానం చేసే వంట చేయాలి, అప్పుడు మాత్రమే మీరు ఏ పని చేసినా భగవదర్పణం అవుతుంది. స్నానం చేయడానికి గంట ఏం పట్టదుగా, గంట సేపు ఏం తోమం కదా. ఒక్క 2 చెంబులు పోసేసుకోండి, మీకు సబ్బు రుద్దుకోవడం రాకపోతే ఒక 2 చెంబులు పోసుకొచ్చేయండి, తర్వాత ఎప్పుడో తీరుబడిగా స్నానం చేద్దరు. కానీ స్నానం చేసే మీరు పొయ్యి వెలిగించాలి. పొయ్యి అంటే ఏంటి? అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అంటే మీరు అగ్ని దేవుడి యొక్క పూజ చేస్తూ ఉన్నారు. అందుచేత ఖచ్చితంగా స్నానం చేస్తేనే మీరు పొయ్యి ముట్టుకోవాలి. అది మీరు 2 రోజులు పాటించండి. 3వ రోజు మీరు స్నానం చెయ్యకుండా వంట చేయాలంటే మీ మనసే అంగీకరించదు. 2 రోజులు చాలు, వారం రోజులు కూడా అక్కర్లా. 2 అబ్బాయి ఇదేదో బాగుందే, పొద్దున్నే స్నానం చేసి వంట చేస్తే ఎందుకు? మీరు పొయ్యి మీద వంట చేస్తూనే దేవుడికి నేను భగవంతుడికి వంట చేస్తున్నాను, భగవంతుడికి ఫలానా కూర చేస్తున్నాను, భగవంతుడికి పాయసం చేస్తున్నాను, మీ ఇంట్లో వాళ్ళ గురించి చేసుకున్నా సరే భగవంతుడే. మీకు మీ ఇష్టదైవం ఎవరైతే వాళ్ళ పేరు చెప్పుకొని చేస్తున్నానంటే అప్పటికప్పుడు అది ప్రసాదం అయిపోతుంది. ఏమీ దోషం ఉండదన్నమాట. వాళ్ళు అంత ధ్యానంతో, మళ్ళీ పైగా పెరుగు చిలికేటప్పుడు మామూలుగా ఏమన్నా టీవీ చూస్తున్నో ఫోన్ చూస్తున్నా పెరుగు చిలుకుతారా? కాదు. శ్రీకృష్ణ నామాన్ని జపిస్తూ నా కృష్ణయ్య, నా కృష్ణయ్య, పిచ్చి పిల్లాడు ఎక్కడున్నాడో, కృష్ణుడు ఏం చేస్తున్నాడో, లేచేసాడేమో, బయటకు వచ్చేసాడు, ఇంకా కృష్ణనామస్మరణ తప్ప ఇంకొకటి ఏమీ తెలియదు వాళ్ళకి. అంటే అంతగా కృష్ణ ప్రేమలో మునిగిపోయారనమాట. మనం కనీసం కొన్ని నామాలైనా ఏదో కృష్ణ, రామ అనుకోని, కృష్ణ అంటే పోనీ ఒత్తులు వట్రసుడి అవన్నీ ఉన్నాయనుకోవచ్చు. రామ అండంలో ఏమున్నాయి? ఒక్క దీర్ఘం తప్ప ఏమీ లేదు. రమ అనుకున్న పర్లేదు, లక్ష్మీదేవి. రామ అనుకుంటే రామచంద్రమూర్తి. అలా అనుకుంటే మనం చేసే ప్రతి పని కూడా ఒక యజ్ఞం అవుతుంది. ఆ ప్రతి యజ్ఞము కూడా భగవదర్పితం అయిపోతుంది. వీళ్ళు అలా చేస్తారనమాట. పెరుగు చిలకడం అన్నది వాళ్ళ నిత్య కృత్యము. అలా ఎప్పుడైతే చేస్తారో వీళ్ళకి ఉన్నటువంటి కర్మలన్నీ పోతాయి. అందుకే పరమాత్మ కూడా ఎవరైతే కర్మలని వాటి మీద ఆసక్తి లేకుండా చేస్తారో, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలయేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని. నువ్వు కర్మలు చెయ్యి, కర్మలు చేయడం అందే నీకు అధికారం ఉంది. వాటి ఫలితం మీద మాత్రం అధికారం పెట్టుకోకు, వాటితో సంఘం కూడా పెట్టుకోకు. అయ్యో నేను పెరుగు చేస్తున్నానే, వెన్నొస్తుందో రాదో, ఇది అందరికీ సరిపోతుందో లేదో, ఇంతమంది చుట్టాలు వచ్చేసారు, వదిలేయి, అన్ని నేను చూసుకుంటాను. నువ్వు ఏ పని చెయ్యాలని ప్రారంభం చేసావో ఆ పని త్రికరణ శుద్ధిగా చేయి, చాలు, ఫలితం నేను చూసుకుంటాను అని చెప్తారు. మరి మెడలో మాంగళ్య ధారణ చేసినప్పుడు కాసుం పిరప్పం 2 మంగళసూత్రాలు అత్తింటి వారిది పుట్టింటి వారిది 2 పెట్టి కడతారు కదా. అది ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే ఏంటంటేట, ఈ మాంగళ్య ధారణలో ఉన్నటువంటి అంతరార్థం 3 ముళ్ళు వేస్తారు కదా, అది నేను పరమాత్మకి మాత్రమే చెందినదానను, నేను పరమాత్మని మాత్రమే అనుభవించదగిన దానను, నేను పరమాత్మని మాత్రమే శరణు కోరేదానను అని అర్థంట 3 ముళ్ళకి. అందుచేత మనం మా మెడలో ఉన్నటువంటి మాంగళ్య ధారణ, అందుకే చూడండి పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా. అంటే పరమాత్మ స్థానంలో పతి అని పెట్టుకోండి, లేకపోతే పరమాత్మ. మన అందరికీ కూడా పతి ఎవరు? పతియు నిజమే, నీవే కృష్ణ అని చెప్పుకున్నాం కదా. మన పరమగతి పతి కూడా అన్నీ ఆయనే.
కాబట్టి ఆయనతోనే ముడిపడి ఉంది మన జీవితం అంతా. ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికే మనం ప్రతి అడుగు వేస్తూ ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా కాయిక, వాచక, మానసికాలై ఉండాలి. అంటే త్రికరణ శుద్ధి అని చెప్పాను కదా ఇందాక, అది. అంటే శరీరంతో వీళ్ళు చిలుకుతున్నారు, మనసులో కృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ ఉన్నారు, నోటితో కృష్ణనామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. మూడు ఒకేలా ఉంటే అప్పుడు మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళకుండా ఆపే ఏ శక్తి మనల్ని అడ్డుకోలేదన్నమాట. కాయిక, వాచక, మానసిక త్రికరణ శుద్ధిగా పరమాత్మని అర్చించడం అంటే అది. వాళ్ళు అలా చేస్తున్నారు త్రికరణ శుద్ధిగా, ఆ త్రికరణ శుద్ధిగా చేస్తున్నారు. సరే, ఈ కృష్ణనామ సంకీర్తనలో పడి ఒక ఆమె ఇంట్లో పనులు చేయడం మానేసింది. ఆ స్తమాను కృష్ణ పిచ్చే మాట్లాడితే, కూర్చుంటే కృష్ణుడికి వెన్న పెట్టాలంటుంది, నించుంటే కృష్ణుడికి పాలు పోయాలంటుంది, లేకపోతే కృష్ణుడు ఏడు పినిపించిందంటుంది, కృష్ణుడు వచ్చాడంటుంది. రకరకాలుగా కృష్ణనామాన్ని పట్టుకుంటుంటే వాళ్ళ అత్తగారు విసిగిపోయింది. ఆ స్తమాను కృష్ణ 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 అంటుంది. దీనికి ఏదో ఒక వ్యాపకం, చూడు పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అంటారు కదా, అలాగే తినకు కూడా ఏదో ఒక వ్యాపకం పెడతాం కోడలకి అని చెప్పి అత్తగారు ఏం చేసింది, కాస్త వెన్న, పాలు, పెరుగు, నెయ్యి అన్నీ ఇచ్చి వెళ్ళి అమ్ముకురాపో, కనీసం అప్పుడైనా నీ బుద్ధి పాలు, వెన్న, పెరుగు అని చెప్పి వస్తుంది అని చెప్పి నెత్తి మీద తట్టా బొట్టా ఇచ్చి పంపుతుంది. ఈవిడేం అమ్మాలి, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అని అమ్మాలి కదా. ఈవిడేముంటుంది, గోవింద దామోదర కేశవ నారాయణ, గోవింద దామోదర కేశవ నారాయణ, కొనుక్కుంటారా ఎవరైనా రెండు అంటుంది. గోవింద దామోదర కేశవ నారాయణ కొనుక్కుంటారంటే ఎవరు వస్తారు, పాలు, వెన్న, పెరుగు, నెయ్యి అంటే వస్తారు. కానీ అలా అనుకుండా, అంటే అంతలాగా కృష్ణునిలో ఐక్యం అయిపోయింది అనమాట ఆవిడ. ఇంతకీ మరి ఆవిడ గోవింద, మాధవ, కేశవ, నారాయణ అండంలో ఒక రకమైనటువంటి అర్థం కూడా ఉంది. నారాయణ అని పిలిచింది. నారాయణ అంటే నారములు అన్నింటిలోనూ కూడా ఆయనే నిండి ఉన్నాడు కాబట్టి నారాయణ. నారములు అంటే అన్ని పదార్థాలను. పాలు, పాలల్లో వెన్న ఎక్కడుంది చెప్పగలరా మీరు? అన్ని చోట్ల ఉంది కదా పాలల్లో. మీకు పాలల్లో వెన్న ఎప్పుడు కనబడుతుంది? పాలుని చక్కగా కాచి అది బాగా తోడుకుని పెరుగయ్యాక, పెరుగంటే కేశవ, పెరుగయ్యాక తోడుకుంటుంది. భగవద్ గుణనామ సంకీర్తన చేస్తూ ఉంటే మన మనసులో ఉన్నటువంటి అన్ని రకాల అనుమానాలు పోయి భగవంతుడి మీద గురి విశ్వాసము ఏర్పడి భగవంతుడంటే ఒక విశ్వాసంలో తోడుకుంటుంది మన మనసులో భగవంతుడి మీద గురి, కాన్సన్ట్రేషన్, స్థిర భక్తి. దాన్ని ఏం చేయాలి, కవ్వంతో చిలకాలి. కవ్వంతో గట్టిగా చిలికితే అప్పుడు కదా ఆ పాలల్లో కలిసిపోయినటువంటి ఆ వెన్న బయటకు వచ్చేది. మాధవ, లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి కదా వచ్చింది. పాల సముద్రంలోంచి పాలల్లోంచి వెన్న వచ్చినట్లుగా పాల సముద్రంలోంచి లక్ష్మి వచ్చింది కదా, అందుకని మాధవ అంటే వెన్నపూస. అప్పుడు కదా వెన్న వస్తుంది పైకి మీకు. ఆ వెన్నని మీరు బాగా కాచారనుకోండి, బాగా కాస్తే సువాసన భరితమైనటువంటి నెయ్యి అవుతుంది. నెయ్యి వెన్నలాగా మారలేదు, వెన్న పెరుగులాగా మారలేదు, పెరుగు పాలులాగా మారలేదు. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. మీరు ఇంక కిందకి దిగరనమాట, అక్కడ నిలబడిపోతారు. అంటే అప్పుడు తేలిగ్గా మీరు చక్కగా నెయ్యిని ఆస్వాదిస్తూ అన్ని దాంట్లోనూ వేసుకోగలుగుతారు. అవునా? అది గోవింద. గోవింద అంటే నెయ్యి. గోవింద నామస్మరణ చూడండి ఎంతో తేలిక. సర్వకాల సర్వావస్థల ఎందును కూడా గోవింద నామస్మరణ చేసుకోవచ్చు. దానికి అయ్యో నాకేమో ఏటి సూతకం ఉందండి, నేను ఇంట్లోకి రాకూడదండి, మా వాడికేమో మాకేమో మైలు వచ్చిందండి, పలానా వాళ్ళని నేను ముట్టుకున్నానండి ఇప్పుడే, అలాంటివి ఏమీ ఉండదు. ఏ రకమైనటువంటి నియమాలు లేని నామం, అన్ని నామాల కంట పరమాత్మకి ఇష్టమైన నామం ఏదైనా ఉంది అంటే గోవింద. అందుకే చూడండి, మీరు 7 శనివారాల వ్రతం కానీ లేకపోతే శనివారం పూజ చేసుకున్నప్పుడు కానీ మీకు విష్ణు సహస్రనామాలు ఏమీ రాకపోయినా గోవిందనామాలు అందరికీ వస్తాయి. గోవిందనామాలతో పూజ చేసుకోండి అని చెప్తారు. అంటే గోవింద అన్న పదానికి అంత పవర్ఫుల్. మనం ఏం చేస్తామంటే సామాన్యంగా ఏదైనా ఒక మంత్రం కనబడింది అనుకోండి, అమ్మో అదే ఎక్కువ పెద్దదేమో, గోవింద అంటేనేమో, మనకి తెలిసిపోయిన మంత్రాలకి అంత ప్రాధాన్యత ఇవ్వం కదా. నేను అన్నానని కాదు, సామాన్యంగా మనకి తెలుసా, ఓ ఇదేనా, తక్కువ అది చాలా పొరపాటు. అది మనల్ని కాల్చేస్తుంది. అలా చేయకూడదు. అయ్య బాబాయ్, అసలు మీరు నమ్మరు, గోవింద 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 అని చెప్పి మీరు పదే 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 అంటే సాయంకాలం దాకా శుభవార్త వింటారు. అంత పవర్ఫుల్ గోవిందనామం అంటే. అయితే ఇక్కడ పాలు అంటే ఏమని చెప్పుకున్నాం, నారాయణ. పాలు అంటే అంతటా నిండి ఉంది కదా, మరి వెన్నపూస ఎక్కడుందో నెయ్యి ఎక్కడుందో పాలల్లో తెలియదు కదా. అలాగే నారాయణుడు కూడా అంతటా నిండి ఉన్నాడు కాబట్టి నారాయణ అంటే పాలు, పాలు అంటే నారాయణ.
అలాగే కేశవ, కేశవ అంటే పాలుని కాచి చల్లార్చి తోడి పెడితే పెరిగేయండి, కొంత పని జరిగింది అక్కడ. కేశవ అంటే ఏంటి, కేసి అనే రాక్షసుణ్ణి చంపి ఆయన కేశవనామాన్ని అర్జించుకున్నాడు, కొంత కష్టపడ్డాడు అక్కడ. పాలు కూడా కొంత కష్టపడితేనే పెరిగైంది కదా, అందుచేత పెరుగు అంటే కేశవ. అలాగే మాధవ, మాధవ అంటే లక్ష్మీదేవి, మా అంటే అమ్మవారు, మాధవుడు మాధవి అంటే లక్ష్మీదేవి, లక్ష్మిని పొందినాడు కాబట్టి మాధవుడు అయ్యాడు. ఆవిడ క్షీరసాగర తనయ, క్షీరసాగర సముద్రంలోంచి వచ్చింది కదా ఆవిడ, అందుచేత పాలల్లోంచే వెన్న వచ్చింది కాబట్టి వెన్నపూసని మనం మాధవ అనొచ్చు. దాన్ని కాస్తే వచ్చేది గోవింద అంటే నెయ్యి. నేను చాలాసార్లు చెప్పాను, కిందటిసారి కూడా నేను చెప్పాను మీకు ఈ మాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే పాలు పెరుగు నెయ్యి వెన్న అనవలసి వచ్చినప్పుడల్లా కేశవ నారాయణ మాధవ గోవింద అన్నాం అనుకోండి, ఇంకా నామాలు మనకు అలవాటైపోతే, ఆ పదార్థాలు కూడా మనకు అలవాటైపోతే మన పిల్లలకు కూడా ఆ రకంగా మనం నామస్మరణ చేయించిన వాళ్ళం అవుతాం. అందుచేత ఎప్పుడూ కూడా మనం దాన్ని అలా పట్టుకోవాలి, ఆ నామాన్ని. పాలు కాచావా అనడానికి బదులుగా నారాయణ కాగాడా అంటే సరిపోతుంది. దాని అనుభవంలోకి తెచ్చుకోవాలన్నమాట. అంటే మనం చూడండి, రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ అంటాం కదా, నిత్య జీవితంలో కొన్ని వాటిని అనుకరిస్తే అవే మన నిత్య జీవితం. మనం హలో హలో అనుకుంటా హరి ఓం అన్నాం అనుకోండి, ఫోన్లో హరి ఓం శ్రీమాత్రే నమః చెప్పండి అని అన్నాం అనుకోండి, మనల్ని చూసి ఎదుటి వాళ్ళు నేర్చుకుంటారు. మనల్ని చూసా వీళ్ళు ఫోన్ చేస్తే హరి ఓం అనాలిగా ఉందని వాళ్ళు కూడా హరి ఓం అనే అంటారు. అప్పుడు వాళ్ళు హరి ఓం వాళ్ళకి అలవాటు అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఎవరికన్నా ఫోన్ చేస్తే వాళ్ళు కూడా హరి ఓం అనే అంటారు. అది ఒక అలవాటుగా హలో అనడం కంటే హరి ఓం అనడం పుణ్యం పురుషార్థం కూడా, రెండు రకాలుగాను. అలాగా ఈవిడ నెత్తి మీద పాలు పెరుగు పెట్టుకుని అమ్మడానికి బదులుగా నారాయణ కేశవ మాధవ నారాయణ కేశవ మాధవ అంటూ అమ్ముకుంటూ వెళ్ళిందిట. అంత ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఆమె ఉంది. ఇలాగ ఈ దధిమదన వృత్తాంతం మనం కనుక చెప్పుకున్నట్లయితే, ఎవరికైనా వినిపించినట్లయితే మనకున్నటువంటి అన్ని బంధనాలు పోతాయి. నిన్న మీకు ఒక విశేషం చెప్పాను, గరుడు యొక్క విశేషం చెప్పుకున్నాం. గరుడు యొక్క విశేషం చెప్పుకున్నప్పుడు మనం తిరునగర కోయిల్ అని చెప్పి మేము వెళ్ళాం, ఆచార్య తిరునగరి అంటారు. అక్కడ కొన్ని విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలలో మాత్రమే గరుడికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఇలా మామూలుగా ధ్వజస్తంభం దగ్గర పెట్టడం కాకుండా గరుడికే ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఎవరికైనా సరే గ్రహ దోషాలు, శని దోషాలు, జాతక దోషాలు ఏవైనా ఉంటే అక్కడికి వెళ్ళి తమిళనాడులో ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ కనుక ఒక పూజ చేయించుకుంటే మొత్తం అన్ని పటాపంచలు అయిపోతాయి అనమాట. అంతటి పవర్ఫుల్. నిన్నటి పాసురం కనుక ఎవరైనా వింటే గ్రహదోషాలన్నీ పోతాయి. నిన్న మనం చెప్పుకున్నాం కదా అది. అంటే ఆ ఒక్క విశేషం నేను మీకు చెప్పలేదు. సరే, వీళ్ళు ఏం చేస్తారు, ప్రతి పని కూడా కృష్ణనామ సంకీర్తనతో చేస్తారు కదా. వీళ్ళు చిలుకుతూ ఏమనుకుంటారంటేట, జైతు జైతు దేవో దేవకీ నందనోయం, జైతు జైతు కృష్ణో పృష్టివంశ ప్రదీప, జైతు జైతు మేఘశ్యామల కోమలాంగో, జైతు జైతు పృథ్వీ భారనాశో ముకుంద అంటూ నా కృష్ణ పరమాత్మకి జయం కలగాలి అని రకరకాల పేర్లతో కృష్ణనామ సంకీర్తన చేస్తూ వీళ్ళు ఈ వెన్నపూసని చిలుకుతారనమాట. వెన్న వచ్చేలాగా పాల సముద్రం చిలికినట్టుగా పట్టుదలతో చేస్తారు. దీంట్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, పాలు అని చెప్పుకున్నాం కదా. పాలు అంటే ఏంటి, భగవత్ రూప గుణ విభూతులు, అంటే భగవంతుని యొక్క మహిమలు, భగవంతుని యొక్క గుణాలు, భగవత్ వైభవము. మీరు ఏదన్నా అనుకోండి, అవన్నీ పాలు. ఆ పాలు దేంట్లోంచి వస్తాయి, ఆవుల నుంచి వస్తాయి. గోవంటే వేదము, అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే వేదంలోంచే మనం తీసుకోవాలి. వేదంలో చెప్పబడి, మన వేదమే కదా ప్రామాణికం. ఎందుకని వేదం ప్రామాణికం, వేదం ఒకళ్ళు రాసింది కాదు, ఒకళ్ళు సృష్టించింది కాదు, అది నిత్య సనాతనం. అది మనకి ఎప్పటి నుంచి ఉందో, ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందో మనకేం తెలియదు. సృష్టి ఆరంభం నుంచి అంతకంటే ముందు నుంచే ఉందేమో వేదం. అందుచేత వేదంలో చెప్పినటువంటి నారాయణుని యొక్క గుణ విభూతుల్ని తెలుసుకోవడమే పాలు. మరి వాటిని ఎవరి ద్వారా వినాలి, గురుముఖత. ఇప్పుడు భరద్వాజ పక్షులు జ్ఞానవంతులైనటువంటి ఆచార్యుల ద్వారా గనక వింటే అవి వినగా 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 మన మనసులో అవి నిలిచిపోయి బాగా తోడుకుంటాయి. ఎట్లా తోడుకుంటాయి, స్థిరమైన భక్తి ఏర్పడేదాకా తోడుకుంటాయి అవి. అలా నాటుకునేలాగా, దృఢంగా నాటుకునేలాగా చేయడమే పెరుగు. ఆ దృఢంగా నాటుకునేలాగా చేసినటువంటి ఆ పెరుగుని భగవత్ సంబంధ జ్ఞానం అనే కవ్వంతో చిలకాలి బాగా. ఎలా చిలుకుతాం, తాడు కావాలిగా, భగవంతుని మీద ప్రేమ అనే తాడుతో చిలకాలి.
చిలకగా చిలకగా చిలక ఏమవుతుంది? వెన్నపూస తయారవుతుంది. చిలికేటప్పుడు శరీరము, మనసు, బుద్ధి, కాయిక, వాచిక, మానసిక 3 శక్తులు కూడా మీరు ఏకీకృతం చేసి చిలుకుతారు కాబట్టి చక్కగా వెన్నపూస వస్తుంది. ఆ వెన్నపూసనే నెయ్యిగా చేసి భగవదర్పణం చెయ్యాలి. అప్పుడు నీకు స్థిరమైనటువంటి భక్తి ఏర్పడుతుంది. ఆ మనస్థితి వచ్చేదాకా మనం ఈ సాధన చేయవలసిందే. అలాంటి మనస్థితి స్థిరమైన భక్తి కుదురుకునేదాకా శ్రవణ భక్తి అత్యంత ఆవశ్యకము అని చెప్తున్నారు. నిన్నటి రోజున 3 రకాలైనటువంటి ధ్వనులు విన్నారు. ఈ రోజున 3 రకాలైనటువంటి ధ్వనులు. ఒకటేంటి? గోపికలు పెరుగు చిలికేటప్పుడు వచ్చేటటువంటి ధ్వని. రెండోది వాళ్ళ ఆభరణాలు చేసేటటువంటి ధ్వని. మూడోది వారు చిలికేటప్పుడు సర్ 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 అని చెప్పి సౌండ్ వస్తుంది. వీళ్ళ యొక్క నామస్మరణ, ఆ ధ్వని. 3 రకాలైనటువంటి ధ్వనులు నీకు వినిపించట్లేదా? విన్నా కూడా పడుకునే ఉన్నావేంటి? వింటే మనం లేచొచ్చేయాలి కదా. అంటే విషయ వాసనలు అనేవి నిన్ను పట్టుకుని ఉన్నాయి. నువ్వు ఆ విషయ వాసనలోంచి బయటికి వచ్చేయాలి అంటే ఖచ్చితంగా భగవన్నామ స్మరణ చెయ్యాలి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. భజ గోవిందం గోవిందం భజ మూఢమత. అవన్నీ ఎందుకురా నువ్వు చదువుతావు? అవన్నీ వదిలేసి ఒక్కసారి గోవిందనామ స్మరణ చేయి చాలు. సాక్షాత్తు శంకరాచార్యుల వారే చెప్పారు, గోవిందనామ స్మరణ చేయి, నీ జన్మ ధన్యమైపోతుంది. జనన మరణ సంసార చక్రం నుంచి బయటపడాలి అంటే నువ్వు గోవిందనామ స్మరణ చేసి తీరవలసిందే అని చెప్తారు మనకి. అలా ఈ కాసుం పిరప్పం మెడలో ఉన్నటువంటి మాంగళ్యానికి అర్థం చెప్పాను కదా. నేను భగవానునికే చెందిన దానిని, ఇతరులకు చెందిన దానిని కాదు అన్న స్ఫురణ మనకి ఖచ్చితంగా రావాలి. ఇంకొకటి ఏంటి? నాకు ఆ భగవానుని శ్రీచరణాలే ఆశ్రయించదగినవి. అంతా భగవానుని మీద వదిలేస్తాను, ఆయనే చూసుకుంటాడు. పరమాత్మనే శరణ పొందాలి. ఈ మిగతా మనుషుల్ని కానీ లేకపోతే వేరే రకంగా కానీ మనం శరణ పొందకూడదు. సంపూర్ణ విశ్వాసంతో నువ్వు పరమాత్మకి కనుక నువ్వు చేసే పని వదిలేస్తే ఆయన ఖచ్చితంగా నీ సమస్య పరిష్కారం చేసి పెడతారు. మనకు కావాల్సింది ఏంటి? స్థిరమైన భక్తి, స్థిరమైన నమ్మకం, స్థిరమైన విశ్వాసం. ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. ఇక మూడోదేంటి? నేను ఏ సేవ చేసినా సర్వ విధముల యొక్క సేవ కూడా పరమాత్మకే అర్పితం. నేను పరమాత్మకి మాత్రమే సేవ చేస్తాను. ఈ భావన మనకి చాలా ముఖ్యము. ఇవేట మన మెడలో దాల్చే ఆభరణాలు. అవి మనం తెలుసుకోవాలి. ఆ అర్థాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనకి మొట్టమొదటి పాసనంలోని 3 విషయాలు మనకి ఇచ్చేశారు. ఏంటి? మనకి నారాయణ మంత్రం ఒకటి ఇచ్చారు, తర్వాత చర్మ శ్లోకం ఒకటి ఇచ్చారు, తర్వాత శరణాగతి కూడా ఇచ్చేశారు. ఆ 3 ఈ 3 ముళ్ళతో సమానం. ఆ 3ంటిని పట్టుకోవాలి. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. అలాగే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అది చర్మ శ్లోకం. మొట్టమొదటిది అష్టాక్షరి దివ్య మహామంత్రం. అంటే ఏం లేదు, భగవన్నామం అంతే. భగవన్నామాన్ని పట్టుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ నువ్వు విశ్వాసంతో పట్టుకోవాలి అని చెప్తున్నారు మనకి అమ్మ. ఇంకా ఏమంటారు? సరే, మరి కొప్పులలో పెట్టుకున్నటువంటి పూలు కూడా రాలిపోయాయట. ఎట్లాగా? మరి అంత బరువైనది అలసి అలసి చాలా గట్టిగా లాగుతారేమో, కొప్పు కూడా ఊడిపడిపోయిందంట. ఆ కేశాలు దేనికి సంకేతం అంటే వ్యామోహానికి సంకేతం. కేశపాసం వ్యామోహాన్ని సూచిస్తుంది. ఒక పురుషుణ్ణి ఆకర్షించాలి అంటే అందమైన జడ ఉంటే చాలా ఆకర్షించవచ్చు. అంటే ఎవరైనా సరే కేశపాసంతో. అందుకే మనకి తిరుపతి వెంకన్నకి జుట్టు ఎందుకు ఇచ్చేస్తాం? ఎవరు కూడా ఆ కేశపాస మోహంలో పడి మనల్ని కూడా భ్రష్టు పట్టించకుండా ఉండాలి కాబట్టి ఆ జుట్టు మన అహంకారాన్ని ప్రతీకగా భావించి, అందానికి ప్రతీకగా భావించి, నాకు ఇవేమీ వద్దు స్వామి, నాకు నీ పాదాలే చాలు అని చెప్పుకోవడం కోసం ఈ కేశపాసాలు తీసుకెళ్లి స్వామి సన్నిధిలో ఇచ్చేస్తాం. అది కేశపాసాలు ఇవ్వడానికి ప్రధాన కారణం. అంతేగాని మనకేమో పెద్ద ఉద్యోగం వచ్చిందని తలనీలాలు ఇచ్చేస్తాం. తలనీలాలు ఇవ్వడానికి వెనకాల కారణం ఇది. అందుకని భగవంతుని మీద భక్తి కలిగి ఉండాలంటే మనం మొట్టమొదటి చేయాల్సింది మన కేశపాసాలు ఇచ్చేయాలి. అది మొట్టమొదటిది అనమాట. అలా ఆ కేశవనామ స్మరణాన్ని స్మరించుకుంటూ చెప్తున్నారనమాట. అలాగే మనకిప్పుడు భక్తికి ఏంటి కేశపాసం ఏంటి? వ్యామోహం కలిగించేది ఏంటి? పరమాత్మ మీద మనకి వ్యామోహం కలగాలి అంటే ఏం చేయాలి? ఏది కలుగుతుంది వ్యామోహం? మన ఆత్మే, భగవద్భక్తే. ఇదే కేశపాసం
అంటే భగవంతుని మీద వ్యామోహం కలిగేటంతగా మీరు శ్రవణ భక్తి చేయాలి. అంటే వ్యామోహం కలగాలంటే నిరంతరము కూడా భగవంతుని యొక్క రూప గుణ విభూతులని వింటూనే ఉండాలి. మరి భాగవతం వింటారో, రామాయణం వింటారో, శ్రీకృష్ణ బాల్య లీలలే వింటారో, ఏదైనా వినండి. నిన్న మనం శ్రీకృష్ణ బాల్య లీలలు కూడా చెప్పుకున్నాం కదా. శ్రీకృష్ణ బాల్య లీలలుట ఎవరైతే వింటారో వాళ్ళకి కుటుంబ శాంతి, కుటుంబ సౌఖ్యం కలిగి తీరుతాయట. ఎప్పుడైనా సరే మీకు మనసు బాగోలేకపోయినా, ఎప్పుడైనా మీకు తీవ్రమైనటువంటి సమస్య ఎదురైనా, మన సమస్యకు ఒక పరిష్కారం దొరకకపోయినా, అశాంతిగా అలజడిగా ఉన్నా, ఒక్కసారి మీరు భాగవతం తీసి దాంట్లో దశమస్కందం తీసి దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మ బాల్యలీలలు నిన్న చెప్పుకున్నాం కదా, పోతనా జీవితహరణము, శకటాసుర భంజనం, అవన్నీ చెప్పుకున్నాం కదా. అవి గనక ఒక్కసారి చదివితేట మీరు పుస్తకం చదవడానికి ముందు మీ మానసిక స్థితికి, ఆ బాల్యలీలలన్నీ చదివాక వచ్చి మీ మానసిక స్థితికి మీకే తేడా తెలిసిపోతుంది. తేడా తెలియడమే కాదు, మీరు బాల్యలీలలన్నీ చదివాక అమ్మయ్యా అని చెప్పిలా కూర్చున్నాక మీ సమస్యకి పరిష్కారం కనబడుతుంది. అది శ్రీకృష్ణ పరమాత్మ బాల్యలీలల్లో ఉన్నటువంటి విశేషం. అందుచేత మీకు మనసు బాగోలేనప్పుడల్లా కూడా దశమస్కందం ఎన్నిసార్లు చదివితే అంత మంచిది. అలా ఇంకా ఏమంటున్నారు, నారాయణన్ నాయక పెన్బిళ్ళాయ్. ఇందాకేమో పిచ్చి పిల్ల అన్నారు, ఇప్పుడేమో నాయక పెన్బిళ్ళని. మాకు నాయకురాలివి, మాకంట ముందు నువ్వు కదా ఉండి నడిపించవలసిన దాన్ని, మాకంట ముందు నువ్వు ఉండి నడిపించవలసిన దాన్ని, నువ్వు పడుకుంటే ఎట్లాగా, లేచిరా అంటూ నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీ కేట్టే కిడతియో. అయ్యో నారాయణ అని చెప్పి కీర్తించాలి. అంటే ఆ నారాయణ కేశవ అంటే ఆ నామాలు విని ఆవిడ స్పృహలోకి వచ్చి బయటకు వచ్చేస్తుందేమో. నిన్నటి రోజునేంటి, అమ్మో నా కృష్ణుడికి ఆపదలు కలిగాయేమో అని చెప్పి బయటకు వచ్చేసింది కదా గోపబాలిక. అలాగే అమ్మో నా నారాయణుని కీర్తిస్తున్నారు, నా కేశవుడిని కీర్తిస్తున్నారు, నేను కూడా వాళ్ళందరితో కలిసి పాడాలి కదా, అమ్మ వాళ్ళే పాడేసుకుంటున్నారు అని బయటకు వచ్చేస్తుందేమో అని చెప్పి పరమాత్మకి అత్యంత వాత్సల్యపూరితమైనటువంటి పదం ఏదైనా ఉంది అంటే నారాయణ. అలాగే వామన, ఇవన్నీ కూడా సర్వవ్యాపకత్వాన్ని సూచించేవి. ఎంత వాత్సల్యం లేకపోతే 3 లోకాలు కొలిచేశాడు, 3 లోకాలు కొలిచాడు అని చెప్పి మీరు అంటున్నారు. కొలిచేటప్పుడు కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోవండి, మోడులు బండలు ఎన్ని తగిలేసి ఉంటే కాళ్ళకి. వెర్రిపిల్లాడు పాపం అంత కొలిచేశాడు వామనమూర్తి, ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయండి ఆ కాలికి. ఎప్పుడైనా ఆలోచించామా మనం ఆ రీతిగా? 3 లోకాలు కొలిచేశాడు, 3 లోకాలు కొలిచేశాడు అనుకున్నాం, కానీ భూమంతా కొలిచినప్పుడు ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో, ఎన్ని రాళ్ళు గుచ్చుకున్నాయో. మనం ఒక్క రాయి గుచ్చుకుంటేనే గిలగిలలాడిపోతాం, అలాంటిది ఎన్ని రాళ్ళు గుచ్చుకుని ఉంటాయో ఆయన కాలికి. ఎప్పుడైనా అనుకున్నామా? అంత ఎంత వాత్సల్యం లేకపోతే ఒక భక్తుడి కోసం దిగొచ్చి 3 అడుగుల నేల తీసుకుని 3 లోకాలు కొలిచేస్తాడు. ఎంత వాత్సల్యాలు లేకపోతే నారాయణ స్వరూపం అయ్యుండి అన్నిటా వ్యాపించి ఉంటాడు. ఎంత వాత్సల్యాలు లేకపోతే నరసింహస్వామిగా అయ్యుండి ఇందుగలడు అందులేడని సందేహం వరకు చక్కెర సర్వోపగతుండు అంటాడు. ఎక్కడ అడుగుతాడో ఏ మూల నుంచి రమ్మంటాడో తెలియక అన్ని చోట్ల తానే ఉండి వెళ్ళిపోయాట నరసింహస్వామిగా. స్తంభంలోంచి వచ్చాడు, చివరికి స్తంభంలో చూపించన్నట్ట స్తంభంలోంచి వచ్చాడు. ఎంత వాత్సల్యం! ఇవన్నీ కూడా వాత్సల్య స్వరూపాలు అన్నమాట. అందుకని అటువంటి వాత్సల్య స్వరూపాలైనటువంటి నారాయణ అని చెప్పి పిలిస్తే వస్తుందేమోనని అమ్మ లేచిరా అని చెప్తూ, పరమాత్మకి చాలా వాత్సల్యం, నువ్వు ఉండాలి ఇక్కడ, నువ్వు లేకపోతే పరమాత్మ మా వైపు కూడా చూడ్డేమో, కాబట్టి నువ్వులే. పరమాత్మకి ఎన్నో రూపాలు ఉన్నాయి. యద్భావం తద్భవతి. మనం ఏ భావంతో మనం చూస్తామో ఆ భావంలోనే కనబడతాడు పరమాత్మ. నువ్వు మంచి భావంతో చూస్తే మంచి భావం, ఏ యథామం ప్రపద్యంతే తాం తదేవ భజామ్యహం అని అంటారు కదా పరమాత్మ. మనం ఏ ఏ బుద్ధితో చూస్తామో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం ఉండొచ్చు. వెంకటేశ్వర స్వామి కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, లలితామ్మవారు కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్నిట్లోనూ ఉండేది ఒకటే మూర్తి. మనం పేర్లు అలా పెట్టుకుందాం. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఇంట్లో అందరినీ మిమ్మల్ని లక్ష్మి అనే పిలుస్తారా? మీ వారు ఒకలా పిలుస్తారు, మీ పిల్లలు ఒకలా పిలుస్తారు, మీ మనవలు ఒకలా పిలుస్తారు, మీ అత్తగారు ఒకలా పిలుస్తుంది, మీ మామగారు ఒకలా పిలుస్తారు, ఒక్కొక్కరు ఒకలా పిలుస్తారు. ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పిలుస్తారు, మిమ్మల్నిగా పిలుస్తున్నారు. అలాగే పరమాత్మ ఒక్కడే. మనకు కావాల్సినటువంటి ఇష్టమైన రూపం, మనకి ఇష్టమైనటువంటి రూపంలో ఎక్కడైతే మన మనసు కుదురుకుంటుందో ఆ కుదురుకునే రూపాన్ని మనం మన ఇష్ట రూపంగా భావించి ఆ రూపాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆయన ఎప్పుడు ఒకడే. మనమే రాముడని, కృష్ణుడని, దుర్గని, లలిత అని ఇలా రకరకాల పేర్లు పెట్టుకుని ఆరాధించుకుంటున్నాం మనమే. కానీ దాంట్లో ఉన్న శక్తి ఒకటే. ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కరెంటు ఒకటే, గుళ్ళో ఉన్న కరెంటు ఒకటే, మీ ఇంట్లో ఉన్న కరెంటు ఒకటే.
టెస్ట్ చేయాలనుకుంటే ఒకసారి ముట్టుకుంటే టెస్ట్ ఏదో తెలిసిపోతుంది. అన్నిట్లో శక్తి ఒకటే. ఆ నమ్మకం ఉండాలి మనకి. ఆ నమ్మకం ఉన్ననాడు మనకి ఏ కోరికైనా ఏదైనా తీరిపోతుంది. మనం అడగక్కర్లా, స్వామి నాకు అది ఇయ్యి, స్వామి నాకు ఇది ఇయ్యి అని ఎప్పుడు ముష్టాళ్ళ అడుక్కోక్కర్లా. నువ్వే రా స్వామి అంటే వదిలిపోతుంది. ఆయనే వచ్చామన్నాం అనుకోండి వదిలిపోతుందిగా. అలా ఆ స్థాయికి మనల్ని తీసుకెళ్తోంది గోదాదేవి. ఎక్కడి నుంచో కింద నుంచి తీసుకొస్తుంది మనల్ని నెమ్మదిగా, ఒక్కొక్క మెట్టు 6 మెట్లు ఎక్కాం. ఇప్పుడు 7వ మెట్టు దగ్గరికి వచ్చాం. అందుచేత మనం చూసి మన దుఃఖాలు చూసి బాధపడ్డాడు పరమాత్మ. అయ్యో వెర్రి మొహాలు, వీళ్ళకేమో పురాణాలు ఇతిహాసాలు చెప్పాను, ఇన్ని రకాలుగా చెప్పి తరించండర్రా అంటే వీళ్ళేమో తరించకుండా టీవీలు సీరియల్స్ పట్టుకుని కొట్టుకుపోతున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి నేను రావాలి అని చెప్పి పాప ఎక్కడో వైకుంఠంలో ఆనందంగా ఉండొచ్చుగా. లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ ఉంటే అక్కడ ఉండకుండా మనల్ని ఉద్ధరించాలని చెప్పి మన కోసం చతుర్భుజమూర్తిగా ఈ భూలోకంలో పుట్టాడా. ఎవరి కోసం? మన దుఃఖాలన్నీ చూడలేక మన వాత్సల్యంతో ఆయన మన దగ్గరికి వచ్చారు. ఎన్ని అడుగులు, ఎన్ని వేల కోట్ల అడుగులు నడుచుకుంటూ వచ్చాడు. వైకుంఠం నుంచి భూలోకం దాకా నడిచాడు ఆయన. మనం మన ఇంటి దగ్గర నుంచి గుడి దాకా నడవలేకపోతున్నాం. కాబట్టి వాత్సల్యానికి ప్రతీక పరమాత్మ. అటువంటి నారాయణుని మనం ఈరోజు తలుచుకోవాలమ్మా అంటూ చెప్తూ ఉన్నారు. కేశవనే పాడవం నీ కెట్టే కిడతయో తేసముడయాయ్ తిరవే లోరెంబావాయ్. కేశముడయాయ్ ఓ తేజస్సాలిని. తేజస్సాలిని అంటే వీళ్ళు ఈ అమ్మాయి యొక్క తేజస్సుట వాళ్ళకి ఆ తలుపు రంధ్రంలోంచి కనబడుతోందిట. అంటే ఒక రకమైన చూడండి, జ్ఞానులు పుణ్యాత్ములు పెద్ద పెద్ద స్వాములు వాళ్ళు చేసే తపశక్తి ఒక తేజస్సు లాగా కనబడుతూ ఉంటుంది. మనం ఇలాగైతే తెలియదు కానీ సినిమాల్లో చూడండి, చక్కగా వాళ్ళు ఉన్నప్పుడు వెనకాల ఆరా కనబడుతూ ఉంటుంది. చక్కగా ఆ తేజస్సు వీళ్ళకి కనబడుతుంది. వీళ్ళందరూ కూడా ఒకలాంటి స్వభావం ఉన్న వాళ్ళేమో కానీ ఒకళ్ళ ఆరా ఒకళ్ళకి క్లియర్ గా కనబడుతుంది. లోపల ఉన్నటువంటి గోపబాలి యొక్క ఆరా వీళ్ళకి కనబడుతున్నావు. తేజస్సాలిని నువ్వు కదూ మా తేజస్వి అంటే ఒకసారేమో పిచ్చి పిల్ల అన్నారు, తర్వాత నాయకురాలా అన్నారు, ఇప్పుడు మళ్ళీ తేజస్సాలిని అని సంబోధిస్తున్నారు. నీ తేజస్సుతో నువ్వు మాకు మార్గం చూపించాలమ్మా. నువ్వు ముందుండి మాకు మార్గం చూపిస్తూ ఉంటే మేము వెనకాలండి నిన్ను అనుసరిస్తూ ఉంటాము. ఓ తేజస్సాలిని నువ్వు లే, పైకి లే అంటే భగవద్ అనుభవం వల్ల వచ్చినటువంటి బ్రహ్మ తేజస్సు మాకు తెలుస్తోంది, మాకు కనబడుతోంది. ఆ బ్రహ్మ తేజస్సు మాకు తెలుస్తోంది, మాకు కనిపిస్తోంది. కాబట్టి నువ్వు ఒక్కదానివే భగవద్ అనుభవాన్ని అనుభవించడం కాదమ్మా, ఆ తేజస్సుతోటి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి మాకు కూడా భగవద్ అనుభవాన్ని పరిచయం చేయి. మేము కూడా కలిసి అనుభవిస్తాం కదా. మధుర పదార్థాన్ని అందరం కలిసి తింటేనే కదా బాగుంటుంది. కాబట్టి ఓ తేజస్సాలిని రామ్మా, తిరా తలుపు తీయి. నీ తేజస్సును చూసి, నీ బ్రహ్మానందానుభవాన్ని చూసి మేము కూడా ఆనందించేలాగా తలుపు తెరమ్మా అంటూ ఈ రోజు పాసురంలో అమ్మవారిని లేపుతోంది. భగవంతుని కంటే కూడా భగవద్భక్తులని ముందుగా పెట్టుకుని కనుక భగవత్ సాన్నిధ్యానికి కనుక వెళ్ళినట్లయితే దాంట్లో సులువులు తెలుస్తాయి మనకి. భగవంతుని ఎంత సులభంగా మనం చేరుకోవచ్చు. ఇప్పుడు ఏదో తెలియని పుణ్యక్షేత్రానికి మనం ఒక్కళ్ళు వెళ్ళిపోవడం కంటే తెలిసిన వాళ్ళని మన నలుగురితో కలుపుకుని వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏమేం చేయాలి, ఏమేం చూడాలి, ఏమేం కావాలి అన్నీ ఈజీగా తెలుసుకోవచ్చు కదా. అంటే ఒక రోజులో మనం బోల్డ్ అన్ని చూడొచ్చు. ఏమీ తెలియకుండా ఎవరూ లేకుండా మనం ఒక్కళ్ళు వెళ్ళిపోతే ఏం తెలుస్తాయి కనుక ఏమీ తెలియదు. పైగా దారి కూడా తప్పిపోతాం. మనం దారి తప్పిపోతాం. సేమ్ భగవంతుని యొక్క ఆరాధనలో తెలిసి తెలియకుండా పుస్తక జ్ఞానమో లేకపోతే పుస్తకాలు చూసో టీవీల్లో చూసో ఇంకోటో మనం బలవంతంగా కొన్ని మంత్రాలని నేర్చేసుకుని రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి ప్రత్యేక దీక్షతో పుట్టితే మతి భ్రమణ ఏర్పడుతుంది, చిత్త చాంచల్యం ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితులలోనూ గురువు యొక్క అనుసరణ లేకపోతే, గురుముఖత తెలుసుకోలేకపోతే, గురువు యొక్క ఆయన సూచనలు పాటించకుండా గనక ఏది చేసినా భ్రష్టు పట్టిపోతాం ఖచ్చితంగా అన్నమాట. అందుచేత మనం ఒక మంచి పని చేసినా, ఒక వ్రతం చేసినా, ఒక పూజ చేసినా డెమో వీడియోలు పెట్టేసుకుని చేసేయడం కాదు. డెమో వీడియోలు పెట్టుకుని మీరు నేర్చుకొని పూజ ఎలా చేయాలో నేర్చుకుని పుస్తకం ఎదురుండగా పెట్టుకుని ఒక రోజంతా సాధన చేసి ఆ తర్వాత మీరు సొంతంగా చేసుకోండి, అప్పుడు ఫలితం వస్తుంది. అంతేగాని అక్కడ టేప్ రికార్డ్ ఆన్ చేసేసి హాయ్ అని అలా ఒక ఆవలింతలు వస్తున్నాయి అంటే మీ చెయ్యమే లాగా ఎందుకు వస్తున్నది? దానికంటే హాయిగా పడుకోవడం బెటరు. కనీసం నిద్రలో అయినా సరే భగవంతుడు ఏమైనా కనబడతాడేమో. అందుచేత ఎప్పుడైనా సరే మనం సొంతంగా నేర్చుకోవాలి. ఎవరైనా గురుముఖత నేర్చుకోవాలి
అన్నీ ఏదైనా మీరు నేర్చుకోండి, కానీ ఖచ్చితంగా మనకి దానికి ఒక ప్రామాణికం ఉండాలి, ఒక గురువు ఉండాలి, ఆ గురువు యొక్క మార్గంలో వెళ్ళాలి. వెళ్తేనే దానివల్ల మనం చక్కగా ఏ రకమైనటువంటి విచ్ఛేదము లేకుండా, ఆటంకము లేకుండా, అడ్డు లేకుండా పరమాత్మ సన్నిధానానికి వెళ్ళగలం. ఈ రోజు పాత్రంలో ఎలాగా నిన్నటి రోజున 3 శబ్దాలు విన్నట్టే ఈ రోజు మరొక 3 శబ్దాలు కూడా విన్నాం. నిన్నేమో వినలేదా అని అంది అమ్మవారు, ఈ రోజు విన్నా కూడా పడుకునే ఉన్నావేంటి, లేచిరా అని చెప్పి నా పిచ్చి పిల్ల, నాయకురాల, తేజస్సాలిని అని సంబోధన చేస్తూ 3 రకాలుగా ఈ లోపల ఉన్నటువంటి గోపబాలికని లేపి ఆవిడని మన గోష్ఠిలో చేర్చుకున్నామని చెప్పి అనుకుని భావిస్తూ ఈ రోజు 2వ గోపబాలికని లేపారనమాట. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.